ప్రజలు ఓట్లు వేయించుకుని గెలిచి వచ్చి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలండి. ఏ పార్టీ అయినా సరే గెలిచిన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, అదేమంటే ఆర్థిక పరిస్థితి తెలియదా అంటారు. ఎవరైనా సరే నువ్వు అనటానికి ఏముంది, నువ్వే కాబట్టి ఏదైనా అనొచ్చు. కానీ బాధ్యతగా ఉన్నప్పుడు ఆ బాధ్యత చేసే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. సంవత్సరాలు వాళ్ళు రకరకాల పేర్లతో రకరకాలుగా ఇచ్చారు. ఏమంటాం, అది వెల్ఫేర్ స్కీమ్ కింద అనుకుందాం, ఫ్రీ బీస్ ఉందా, ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చారు. సో ఆర్థిక స్థితి ఏ రకంగా ఉంది రాష్ట్రంది అనేది మళ్ళీ ఎగైన్ మేము వచ్చాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాతే ఇచ్చినటువంటి హామీలు ఏమన్నాయో హామీల్ని తీర్చే దిశగా ఏ ప్రభుత్వమైనా వెళ్తుంది. రాగానే మొట్టమొదటి నెలలోనే గబక్కన నొక్కేలేరు కదండి బట్టను. అది కుదరదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కూడా 14 to 19 అప్పుడున్నటువంటి ప్రభుత్వం అయిపోయిన తర్వాత వీళ్ళు 19 గెలిచిన తర్వాత వీళ్ళు కూడా వచ్చే బడ్జెట్ చూసుకుని నిదానంగా చేశారు. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ బీస్ అన్ని కూడా ఎప్పటి నుంచి అమలు చేశారనేది ఒకసారి వాళ్ళు గుర్తెరిగితే, ఇందాక మీరేసారు అంబటి రాంబాబు గారి లాగా మాట్లాడారు ఎవరు కూడా. అందుకనే పాపం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినా కానీ ఈ రాష్ట్రం ఎవరు పట్టించుకున్న పరిస్థితిలో లేదు. ఎందుకంటే ప్రతిపక్షముగా ఉన్నప్పుడు మాట్లాడతాం ఖచ్చితంగా. వాళ్ళైనా మాట్లాడతారు, మేమైనా మాట్లాడతాం. రాజకీయాల్లో ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని మీరు గొప్పగా చేశారని పొగడరు కదా. పొగడే ఛాన్స్ ఉండదు ఎప్పుడు కూడా. పొగడాలని చెప్పేసి అధికార పక్షం కోరుకోకూడదు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా పోరే కదా. ఇద్దరు వైరం ఉన్నప్పుడు ఎట్లా పోరుతారు? అది ఎప్పుడో వెనకటి రోజుల్లో రాజకీయాల్లో అప్పుడున్నటువంటి విలువలు కలిగిన రాజకీయ నాయకులు ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ప్రతిపక్షం పొగిడినా, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే అధికార పక్షం దాన్ని యాక్సెప్ట్ చేసినా ఆ రోజులు ఉన్నాయి. ఇవాళ ఆ రోజు అంటే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ లేవు కదా. లేనప్పుడు ఇంతే ఉంటది. సో ఒకసారి వాళ్ళని ఎప్పటి నుంచి ఇచ్చాము, మనం ఇస్తామన్న పథకాలు అన్నది ఒకసారి వాళ్ళ టైం టేబుల్ వాళ్ళ పెట్టుకుంటే వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో ఎవరికైనా తప్పదు, కొంత టైం తీసుకుంటది. ఇప్పుడు ఇమీడియట్లీ ఇచ్చే కొన్ని ఉంటాయి ఇవ్వగలిగినవి. విలువలతో కూడిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరు లేరంటారా? దాని గురించి వద్దురాడు, అది ఒక చర్చ. మళ్ళా ఆ చర్చకి మనం ఇప్పుడు వద్దులే కానిది. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఒకసారి పరిస్థితికి అనుగుణంగానే ఫ్రీ బీస్ ఎవరు అర్హులు చూడాలి కదా. ముందు అర్హులు లిస్ట్ ఒకసారి పెట్టుకోవాలి కదా. అందరికి రాగానే అందరికి ఇచ్చేసే పరిస్థితి కాదు కదా. అర్హులు ఎవరో చూడాలి, వాళ్ళకి అనుగుణంగా దానికి అనుగుణంగా ఆ డేటాని సేకరించి ఆ డేటా ప్రకారమే కదా మనం ఇచ్చేది. సో అక్కడ ఆటోమేటిక్ కొంత టైం పడుతుంది. దానికి వీళ్ళు వచ్చేసి మీరు రాగానే ఇచ్చేస్తున్నారు, మీరు జూన్ లో ప్రమాణ స్వీకారం చేశారు, జూలైలో మీరు ఎందుకు ఇవ్వలేదంటే అది అర్ధరహితం నాకు తెలిసినంత వరకు. అది రాజకీయాలు తెలిసి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు అట్లా. ఇప్పుడు మేము కూడా గతంలో మాట్లాడాం, ఇది మీరు రాగానే ఇచ్చేమని లేదు. ఇచ్చే అట్లా ఏమన్నా పొరపాట్లు ఉన్నప్పుడు ఇక్కడ పొరపాటు జరుగుతుంది సరి చేయమని మాట్లాడాం మేము. అట్లా ఇవాళ కూడా మేము స్వాగతిస్తామండి. ఇప్పుడు పథకాలు మేము కూడా హామీలు ఇచ్చినటువంటి హామీలను 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ హామీలు ఏమైనా తప్పులు ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తి చూపించాలి ఖచ్చితంగా. ప్రతిపక్ష పాత్ర అదే. ఇదిగో ఇది సరిగా లేదు, మీరు ఈ రకంగా చేస్తారు, ఈ రకంగా చేస్తున్నారు, ఈ రకంగా చేయండి అని చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎప్పుడు రాష్ట్రం మీద ఎస్, స్వాతంత్ర దినోత్సవం రోజు వెంకటేశ్వర గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏవైనా కంపెనీలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కంపల్సరీ లా అండ్ ఆర్డర్ అనేది చాలా బలంగా ఉంటూనే వస్తుందని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించి చెప్పారు అంటే లా అండ్ ఆర్డర్ ఇంకొంచెం వీక్గా ఉందని కూటమిలో ఉన్న నేతలకే నాయకులకే చెప్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారంటారు? అది వీళ్ళు పులివెందుల ఎలక్షన్ లో ఇష్టానుసారంగా ఏదో చేసేసాము, మేము అధికార దుర్వినియోగం చేసేసాము, అసలు మమ్మల్ని బయట రానివ్వలేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదని చెప్పి ఇష్టం మాట్లాడారు కదా. ఆ మాట్లాడని దాని గురించి ఆయన మాట్లాడారు. అంతేగాని కూటమి ప్రభుత్వంలో సరిగా లేదని ఎట్లా అంటాం? ఉందా లేదనేది వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు ఏ రకంగా ఉందనేది. సో అట్లా ఎప్పుడైనా సరే మనకు బయట నుంచి ఒక వ్యక్తి మన దగ్గరికి రావాలంటే మన దగ్గర పరిస్థితి బాగుంటేనే కదా. ఇప్పుడు మా ఇంటికి రావాలంటే మీరు మా ఇంట్లో పరిస్థితి చక్కగా ఉండి మా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటే మీరు రాగలుగుతారు తప్పితే మా ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా ఇంటి చుట్టూ నీళ్లు బురద ఉందనుకోండి మీరు వస్తారా? జస్ట్ లైక్ ఇవాళ కూడా రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరైనా వచ్చేవాళ్ళు పారిశ్రామికవేత్తలు పీస్ఫుల్ గా ఉంటేనే కదా వచ్చేవాళ్ళు.
అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చి కంపెనీ ఒకటి ఎలక్ట్ చేయగానే ధర్మంటూ వచ్చేసి సంఘాలుగా వచ్చేసి ధర్నాలు చేస్తాము, మాకు అయ్యి ఇవ్వాలి ఇవ్వాలని గొడవలు చేశారు ఒకటి అవ్వదు కదా. సో ఆ రకంగా ఆ కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడుతూ అన్ని బాగుండాలి, సక్రమంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాట్లాడరు చెప్తే వేరే రకంగా కాదు. నేను కూడా కోరేది ఏంటంటే రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఫస్ట్. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం. బట్ అంతేగాని 365 రోజులు ఇంటూ 5 వేసుకుని మేము రోజు ఇదే మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదేమో. ఒకసారి ఎవరికైనా ప్రతిపక్షం పాత్ర పోషించినప్పుడు మేము కూడా గతంలో తిరిగాం కదా, రోడ్లు అడ్డపడ్డాం, ఇటు పడ్డాం, రకరకాలుగా వెళ్ళాం. దేనికి పోయాం? ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్ళాం తప్పితే ఏం రోజు లేచిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాము, లేచిన కాడి నుంచి లేకపోతే మా జిల్లా నాయకులు ఉన్నటువంటి మంత్రుల్లో వీళ్ళ తిడదాము, వాళ్ళ చుట్టూ తిరుగుదామని మేము ఎప్పుడు చేయలేదండి. మేము అట్లా ఇందాక రాంబాబు అన్నారు మేము పట్టుకుని వెంటబడి ఎక్కడ పడ్డారు. మేము కోరుకుంటుంది కూడా అదే. మేము కూడా ఏం కోరుతున్నామంటే మీరు వాస్తవంగా బట్టి మీదకి రండి, ప్రతిపక్షం పాత్ర ఏం చేయాలో ఆ పాత్ర మీరు చెయ్యండి అని మేము కోరుతున్నాం. వెల్కమ్ ఇట్. మేము తప్పులు చేస్తే చూపించాల్సింది మీరే కదా, ఎవరు చూపిస్తారు? అధికార పక్షమైనా తప్పు చేస్తే చూపించాల్సింది ప్రతిపక్షమే కదా, వేరే వాళ్ళు చూపించారు కదా. ఇప్పుడు మాకు మేము చూపించుకోలేం కదా తప్పు జరిగిందా. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా తప్పు జరిగినా ఆ తప్పును ఒప్పుగా చెప్తాం తప్పితే తప్పని మేము అనగాం కదా.